గోల్కొండ, మన రాష్ట్రం, మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు పూర్తయిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక నుంచి పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి పెడతానని చెబుతున్నారు. రుణమాఫీ, కాంగ్రెస్ హామీల పూర్తి స్థాయి అమలు, మండలాలు, జిల్లాల రేషనలైజేషన్ వంటి అంశాలపై ఫోకస్ పెడతానని అంటున్నారు. అయితే టీ కాంగ్రెస్ బాస్గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ సంగతి అటుంచితే ఆ పార్టీలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మంత్రివర్గానికి చెందిన కొందరు ముఖ్యుల వ్యవహార శైలితో అప్పుడే కాంగ్రెస్లో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీకి సంబంధించిన కీలక నేతలు రహస్యంగా భేటీ అవుతుండటంతో ఈ ప్రచారానికి మరింత ప్రయారిటీ ఏర్పడినట్టయింది. రాష్ట్రంలో పార్లమెంటు ఎలక్షన్స్ ముగిసిన వెంటనే రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఆయన సొంతూరు ధన్వాడలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిరువురు సుదీర్ఘ మంతనాలు జరిపారు. అదే టైంలో ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేతో పాటు తన అనుయాయులతో కేరళ వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మంత్రుల భేటీలు, టూర్ల గురించి అస్సలు మాట్లాడటం లేదు. ఎన్నికలు పూర్తయినందున ఇక నుంచి పరిపాలనపైనే పూర్తి స్థాయిలో నజర్ పెట్టనున్నట్టు చెప్పుకొస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఈ రకమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు భట్టి, దుద్దిళ్ల భేటీ, పొంగులేటి కేరళ టూర్ వెనుక ఉన్న మతలబేంటి అనే అంశమే ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తామేమీ కూల్చబోమని, కానీ దాని అంతలా అదే కూలిపోతే మాత్రం మేమేం చేయలేమని చెప్పుకొచ్చారు. ఇక 2 రోజుల క్రితం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా కీలక వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. రేవంత్ సర్కార్ ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని వెల్లడించారు. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సర్కారుకు ఇబ్బందులు తప్పకపోవచ్చనే ప్రచారం జోరుగానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న మంత్రులు కూడా క్యాంపు రాజకీయాలు నడుపుతుండటంపై ఆసక్తికర చర్చ మొదలైంది. పొంగులేటి కేరళ వెళ్లడం, విక్రమార్క, శ్రీధర్ బాబు భేటీ కావడంతో అప్పుడే సర్కారులో లుకలుకలు మొదలయ్యాయనే టాక్ వినిపిస్తోంది. వెరసి బీజేపీ నేతల స్టేట్మెంట్లు, ఇటు అమాత్యుల వరుస భేటీలతో రేవంత్ సర్కారుకు ఏదో ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చనే డిస్కషన్ మాత్రం జరుగుతోంది. అయితే ఇదే అంశాన్ని టీపీసీసీ నేతల వద్ద ప్రస్తావించినప్పుడు మాత్రం తమ పార్టీలు అలాంటి క్యాంపు రాజకీయాలేం నడవటం లేదని కొట్టిపారేస్తున్నారు. కేవలం రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ముగిసినందున పొంగులేటి విడిది కోసం కేరళకు వెళ్లి ఉంటారని చెబుతున్నారు. అలాగే భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు భేటీ వెనుక కూడా అంతలా ఆంతర్యమేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతల వివరణలు ఎలా ఉన్నా మున్ముందు ఏదో జరగబోతోందనే అంచనాను రాజకీయ విశ్లేషకులు వేస్తున్నారు. అయితే ఎవరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నా చూడాలి. మరికొద్ది నెలల్లో ఏం జరుగుతుంది అనేది.